డాక్టర్ గారు, నేను 35 సంవత్సరాల మహిళని. సెక్స్లో పాల్గొన్నప్పుడు మంట, నొప్పి కలుగుతున్నాయి. నాకు ఎటువంటి సుఖవ్యాధులు ఉండే అవకాశం లేదు. మరి ఈ బాధ నాకెందుకని? ఈమె తన వయసు 30 సంవత్సరాలు చెబుతున్నారు. ఈవిడికి సెక్స్లో పాల్గొడు మంట, నొప్పి కలుగుతుంది. స్త్రీలలో సెక్స్లో పాల్గొనడం ఏమవుతుందంటే ఎరోజల్, అంటే సెక్స్ పరమైన కోరిక కలగడంతో యోని మార్గంలో ద్రవాలు మరింత ఎక్కువ. అసలు ఇప్పుడు ద్రవాలు ఊరుతుంటాయి. మన నోట్లో ఎలా అయితే లాలాజలం ఊరుతుందో ఆ రకంగానే యోనిలో కూడా ద్రవాలు ఊరుతూ ఉంటాయి. సెక్స్లో పాల్గొన మరింత ఎక్కువ ఊరుతాయి. అవి లూబ్రికెంట్, జారుడుగా ఉపయోగపడతాయి. కొంతమంది స్త్రీలలో హార్మోనల్ డిఫెక్ట్ వల్ల, ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ డిఫెక్ట్ వల్ల, లోపం వల్ల ఈ ద్రవాలు అంత ఊరకపోతే సెక్స్ పరువుడు ఉన్న కాస్త ద్రవాలు 2-3 స్ట్రోక్స్ కానీ ఆరిపోతాయి. ఇక ఉండక మంటబొడ్డం మొదలవుతుందన్నమాట. మంట, నొప్పి కలుగుతాయి. ఇప్పుడు ఈ వయసు 30 సంవత్సరాలు చెప్పారు. కొంతమందికి ఎర్లీ మెనోపాజ్ అంటాం. అంటే మామూలుగా 45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో మెనోపాజ్, అంటే శాశ్వతంగా బయటలేకపోతాయి. ఆ టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతాయి. కానీ ఎర్లీగానే, త్వరగానే ముందే మెనోపాజ్ వచ్చే పరిస్థితి రేరుగా కొంతమంది స్త్రీలలో ఉంటుంది. అలాంటి కేసులో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. కొంతమంది స్త్రీలలో కోరిక ఉండదు. కోరిక లేకుండా ఏదో అలా సెక్స్లో పాల్గొంటారు, యాంత్రికంగా సెక్స్లో పాల్గొంటారు. యాంత్రికంగా సెక్స్లో పాల్గొంటే, కోరిక లేకుండా పాల్గొంటే కూడా ద్రవాలు వరకు మంట పుడుతుంది. అదే ఎప్పుడైనా సరే ఏ స్త్రీ అయినా సరే నాకు సెక్స్లో పాల్గొన్నప్పుడు మంట పుడుతుంది. ఒకటేంటంటే సుఖవ్యాధులు ఉన్నాయని చూడండి. ఈవిడ మాత్రం ఏం చెప్పింది, నాకు సుఖవ్యాధులు వచ్చే అవకాశం లేదు. అంటే వాళ్ళ ఆయన చాలా మంచివాడు, ఈవిడ చాలా మంచిది, ఎటువంటి ఇతరత్ర లైంగిక సంబంధాలు లేవు, భార్యాభర్తలు ఇద్దరే కలిసి ఉంటారు, అంతే నాకు ఎటువంటి సుఖవ్యాధులు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి ముందే చెప్పాల్సినాడు. అయినా మంట పుడుతుంది. అంచేత మంట పుడుతుంది మనం ఇక అనుకోవాల్సింది అంటే ఆవిడలో హార్మోన్ లోపం వస్తుంది. ఏమైనా ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. అది ఏమైనా తగ్గిపోయిందా? హార్మోన్ ఈస్ట్రోజన్ తగ్గితే మనం ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ సంబంధించిన ఫైటో ఈస్ట్రోజన్ అంటాం. కొద్ది సేఫెస్ట్ మెడిసిన్. మామూలు ఈస్ట్రోజన్ కాకుండా ఫైటో ఈస్ట్రోజన్స్ వాడితే అవి జనరల్గా పేషెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అవి వాడవచ్చు. ఫైటో ఈస్ట్రోజన్స్ అవి వాడినట్లయితే కొంత లేకుండా ఉంటాయి. ఇక ఎంత ఎర్లీ మెనోపాజ్ ఉందా చూడాలి. రెండోది, కొంతమందికి తల్లులు ఉంటారు. ఇప్పుడు ఈవిడ 30 ఏళ్ళు కొంది, కొంతమంది తల్లులు ఉంటారు. వాళ్ళ బిడ్డకి పాలిసిన టైంలో కూడా వాళ్ళు సెక్స్లో పాల్గొంటే వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ తగినంత ఉండక అప్పుడు ప్రోలాక్టిన్ హార్మోన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండదు, తక్కువ, చాలా తక్కువ. అలాంటి టైంలో కూడా యోని తడి ఆరిపోతుంది. బిడ్డకి పాలిస్తున్న టైంలో కూడా సెక్స్లో పాల్గొంటే వాళ్ళలో తగిన ఎరోజన్ లేకపోతే ఈస్ట్రో హార్మోన్ తక్కువ ఉండబట్టి యోనిలో మంట ఉంది. అంచేది ఏమైనా ఇలాంటి పిల్ల కేసుల్లో ఏమైనా బిడ్డ ఇలా యోనిలో మంట కలుగుతుంది అన్నప్పుడు ఏమైనా బిడ్డకి పాలిస్తున్నారా అని చూడాలి. అలా కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి, రకరకాల. అంచేత హార్మోన్స్ టెస్ట్ చేయడం మంచిది. ఎప్పుడైనా సరే సెక్స్లో పాల్గొడు తడారిపోయి మంట పుడుతుందంటే వ్యాధులు ఉన్నాయని చూడాలి. రెండోది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని చూడాలి. గుర్తుంచుకోండి, సుఖవ్యాధులైన ఉండాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఆ సుఖవ్యాధులు ఆమెకు సంబంధించిన ఆమె తెచ్చిపెట్టుకునేవి కావచ్చు, లేదా భర్త ద్వారా వచ్చేవైనా కావచ్చు. అంచేత జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అంటే ఇలాంటి కేసుల్లో చూసి ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు మంట తగ్గిపోతుంది. ఏ జబ్బు లేకపోతే మాత్రం లూబ్రికెంట్స్, కేవై జెల్లీ కానీ, కేవై జెల్లీ రాయచ్చు, లేకపోతే ఎనస్థెటిక్ ఆయింట్మెంట్ అని రాస్తే మంట, నొప్పి లేకుండా ఉంటుంది. అలాగే వాళ్ళ ఇద్దరి మధ్య సరైన రిలేషన్షిప్ లేకపోతే, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ, అభిమానము అవి లేకపోతే మెకానికల్, యాంత్రికంగా ఉంటుందండి. యాంత్రికంగా ఉంటే ఏమవుతుందంటే ఎరోజన్ ఉండదు. ఎరోజన్ ఉంటే ద్రవాలు వరకపోతే మంట పుడుతుంది. అంచేత ఎలా ఉంది ఇద్దరి మధ్య
ఆ సెక్షువల్గా ఉండే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ సెక్షువల్ ఫీలింగ్స్ ఇద్దరి మధ్య సరైన విధంగా లేకపోతే ఎరోషన్ అంటాం, ఎరోషన్ లేకపోతే మాత్రం లేడీస్కి మంటగానే అనిపిస్తుంది. ఎందుకని ద్రవాలు వరవు కనుక. అంచేత ఆ రిలేషన్షిప్ కూడా సరిగ్గా కార్డియల్గా డెవలప్ చేస్తే బాగుంటుంది. అంటే ఈ బహుశా ఈ విషయంలో మరి సుఖవ్యాధిలో ఉండడానికి అవకాశం లేదు కనుక ఈ రిలేషన్ ప్రాబ్లం ఉందా, హార్మోన్ లోపం ఉందా అనేది మాత్రం చూడడం అవసరం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.